ఒకసారి నిజంగా ఆలోచించు, నీ జీవితంలో నిన్నెవరైనా లైట్ తీసుకున్నారా? ఇదేం చేస్తాడులే అని అనుకున్నారు కదా. ఎవరైనా ఇలా కూడా అన్నారా, ఇవన్నీ వాడెప్పటికీ చెయ్యలేడు, వాడేం సాధించలేడు అని? అది నీ ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, సమ్ టైమ్స్ నీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా కావచ్చు. నీ డ్రీమ్స్ ని చూసి చాలా మంది నవ్వుండొచ్చు. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే జనాలందరూ నిన్ను అండర్ ఎస్టిమేట్ చేయడం మొదలు పెడతారో దాని అర్థం దేవుడు నీ కమ్బ్యాక్ స్టోరీని చాలా బలంగా ప్లాన్ చేశాడు. ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకో, నాయిస్ ఎప్పుడు అటెన్షన్ ని మేక్ చేస్తుంది, కానీ సైలెన్స్ నీలో ఉన్న పవర్ ని క్రియేట్ చేస్తుంది. అలాగే నీ సైలెన్స్ ఒక రోజు వాళ్ళందరినీ షేక్ చేస్తుంది కూడా. మనలో చాలా మంది లైఫ్ లో ఒక చాప్టర్ వస్తుంది, అక్కడ ఏమవుతుందంటే మనం ఎంత ట్రై చేసినా కూడా మనకి రెస్పెక్ట్ కాదు కదా, మనల్ని ఇగ్నోర్ చేయడం మొదలు పెడతారు. మన మాటలకి విలువ ఉండదు, మన ప్లాన్స్ ని సీరియస్ గా తీసుకోరు. మన దగ్గర డ్రీమ్స్ అయితే చాలా ఉంటాయి, కానీ ప్రపంచానికి నువ్వు ఒక ఆర్డినరీ పర్సన్ లా కనిపిస్తావు, చేతకాని వాడిలా కనిపిస్తావు. అప్పుడు నీ మనసులో ఒక డౌట్ వస్తుంది, మేబీ నేను క్యాపబుల్ కాదేమో, నేను ఒక వేస్ట్ ఫెలోనా అనే క్వశ్చన్ నీ మైండ్ లో రన్ అవుతుంది. బట్ లిజన్ కేర్ఫుల్లీ, ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ కూడా ఒకప్పుడు ఇగ్నోర్ చేయబడ్డవాడే. ఇప్పుడు నేను ఒక చిన్న స్టోరీ చెప్తా, ఈ స్టోరీ లాస్ట్ కు వచ్చేసరికి మీకు క్లారిటీ వస్తుంది నేను ఏం చెప్తున్నాను అనేది. అందుకే వీడియో అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఒక విలేజ్ లో ఒక అబ్బాయి ఉండేవాడు అనమాట. తను చాలా సైలెంట్, క్లాస్ లో అందరితో పోలిస్తే చాలా అమాయకుడు కూడా. ఫ్రెండ్స్ అంతా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారు, జోక్స్ వేసుకోవడం, ఫన్ చేయడం ఇవన్నీ. కానీ ఆ అబ్బాయి మాత్రం ఎప్పుడు సైలెంట్ గా కూర్చుంటాడు. అందుకే వాళ్ళ అబ్బాయిని ఎప్పుడు ఇలా అంటారు, వీడొక యూజ్లెస్ ఫెలో, వాడికి కాన్ఫిడెన్స్ లేదు జనాలతో మాట్లాడడానికి అని. ఆఖరికి టీచర్స్ కూడా ఇలాగే అంటారు, అతన్ని ఎవ్వరూ స్పెషల్ గా చూడరు. కానీ ఆ అబ్బాయికి మైండ్ లో ఒకటి ఉంటుంది, అదేంటంటే ప్రతిరోజు రాత్రి తను ఒక డెసిషన్ తీసుకుంటాడు, నేను మాట్లాడను, నేను ప్రూవ్ చేస్తాను అని. ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుంటే తను చదువుకునేవాడు, జనాలందరూ టైం వేస్ట్ చేస్తుంటే తను స్కిల్స్ ని బిల్డ్ చేసుకునేవాడు, జనాలందరూ పడుకునే టైంలో తన డ్రీమ్స్ కోసం తను కష్టపడేవాడు. ఇది ఎవరు చూడరు, ఎందుకంటే ఇవన్నీ బయటకు కనిపించలేనివి, ఎవరు అప్రిషియేట్ చేయలేరు. బట్ రిమెంబర్, రియల్ గ్రోత్ హ్యాపెన్స్ ఇన్ డార్క్నెస్. ఒక విత్తనం నేలలో నాటినప్పుడు ఎవరు క్లాప్స్ కొట్టరు, కానీ ఒక రోజు అది పెద్ద చెట్టు అవుతుంది కదా, అప్పుడు ఖచ్చితంగా జనాలందరూ చప్పట్లు కొడతారు. అదే విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత స్టిల్ పీపుల్ అందరూ తన్ని ఎగతాళి చేస్తూనే ఉన్నారు. ఆ అబ్బాయిని ఎంత చదివినా ఏమవుతుంది, ఎవరికి ఉపయోగం, వీడి వల్ల లైఫ్ లో ఎప్పటికీ సెటిల్ కాలేడు అనే మాటలు. సమ్ టైమ్స్ ఈవెన్ ఫ్యామిలీ కూడా ఏదో చిన్న ఉద్యోగం చేసుకో కనీసం అని అనుకునేవారు. ఒకసారి తన పేరు ని మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇలా గడికి ప్రతి ఒక్కరు ఏదో ఒక మాట్లాడడం వల్ల తను ఎంత హర్ట్ అవుతుంటాడు మనసులో. కానీ తన రూల్ తనని కాపాడింది. ఆ రూల్ ఏంటో తెలుసా? ఎప్పుడు ఎవరితో ఆర్గ్యూ చేయకు, ఎవరిని తప్పుగా ఊహించుకోకు. ఎవరైతే వాళ్ళని తప్పు పడ్డారో వాళ్ళని రాంగ్ అని ప్రూవ్ చేయాలి, అదే అతని రూల్. ఒకరోజు అతని లైఫ్ లో బిగ్ ఆపర్చునిటీ వచ్చింది, తన అది కళ్ళకు అద్దుకొని తీసుకున్నాడు. దేనివల్ల? తన సంవత్సరాలు కొలిది పడ్డ కష్టానికి చూసి వచ్చింది ఆపర్చునిటీ. సడన్ గా రిజల్ట్స్ కనపడడం మొదలయ్యాయి, స్లోగా తనకంటూ కొంత డబ్బు కూడా పోగేసుకోగలిగాడు. సక్సెస్ స్టార్టెడ్ కమింగ్, మనీ స్టార్టెడ్ కమింగ్, పీపుల్ హూ ఇగ్నోర్డ్ హిమ్ స్టార్టెడ్ నోటీసింగ్ హిమ్. ఎవరైతే తన్ని ఇగ్నోర్ చేశారో ఇప్పుడు వాళ్ళే ఆ కష్టాన్ని గుర్తిస్తున్నారు, తన దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతున్నారు. అలాగే ఒక రోజు ఎవరైతే తన చూసి నవ్వారో తన దగ్గరకు వచ్చి ఎలా చేసావు, ఏం చేసావు, నాకు కూడా చెప్పవా, నన్ను కూడా హెల్ప్ చేయి, నాకు కూడా హెల్ప్ చేయి అంటూ ప్రశ్నిస్తున్నారు, అడుక్కుంటున్నారు లిటరలీ. అదే చుట్టాలు ఎవరైతే ఎగతాళి ఇచ్చారో, అవమానిచ్చారో వాళ్ళు కూడా ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? మా అబ్బాయికి కూడా నీలాగా సక్సెస్ఫుల్ ఎలా అవ్వాలో చెప్పవా, ఈ ట్రిక్స్ చెప్పవా, ఏం చేసావో చెప్పవా అని అడుగుతున్నారు. వినడానికి చాలా కామెడీగా ఉంది కదా. ఎప్పుడైతే తను స్ట్రగుల్ అవుతున్నాడో ఎవరు తను నమ్మలేదు, బట్ ఎప్పుడైతే తను సక్సీడ్ అయ్యాడో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవుతున్నారు. దట్ ఈస్ కాల్డ్ లైఫ్. సో ఎప్పుడైనా ఎవరైనా నేను ఇగ్నోర్ చేస్తే ఈ సెకండ్ నుంచి వాళ్ళని వదిలే, నువ్వేంటో, నువ్వేం చేయగలవో అనేది దాని మీదే ఫోకస్ చేయి. ఒకవేళ నిన్ను ఎవరైనా అండర్ ఎస్టిమేట్ చేస్తే ఆర్గ్యూ చేయక వాళ్ళతో, ఎందుకంటే నీ కమ్బ్యాక్ స్టోరీ లోడ్ అవుతుంది. నీ డ్రీమ్స్ ని ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయక, ఎవరితోని ఆర్గ్యూ చేయక, నువ్వు ఏం కావాలనుకుంటున్నావో ఆ వర్డ్స్ ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సైలెంట్ గా వర్క్ చేయి, ఒక రోజు రిజల్ట్స్ ఏ మాట్లాడతాయి మైక్ లో, నువ్వేం సాధించావో, నువ్వేం చేసి చూపించావో అనేది. ఇప్పుడు నేను చెప్పేది లైఫ్ లో ఎప్పుడూ మర్చిపోద్దు, సైలెన్స్ అనేది వీక్నెస్ కాదు, సైలెన్స్ అనేది ఒక ప్రిపరేషన్. ఈ క్షణంలో నేను ఎవరు నోటీస్ చేయకపోవచ్చు, కానీ ఒకవేళ నువ్వు ఫోకస్డ్ గా ఉంటే, డిసిప్లిన్ తో పని చేస్తే, నీ పని నువ్వు సైలెంట్ గా చేసుకోగలిగితే ఒక రోజు నీ సక్సెస్ ఏ నాయిస్ చేస్తుంది. ఈ మాట గుర్తు పెట్టుకో. అప్పుడు ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో, అవమానించారో వాళ్ళందరూ నీ కోసం నిలబడి చప్పట్లు కొడతారు. అండ్ ఆ రోజు నువ్వు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నీ సక్సెస్ ఏ సమాధానం చెప్తుంది. ఫైనల్ గా నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఒకవేళ ఈ ప్రాసెస్ లో మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సరే, లైఫ్ కన్ఫ్యూజ్ చేస్తున్నా, ఈ విషయం గుర్తుపెట్టుకో, ఏది జరిగినా మంచి కోసమే. మంచి రోజులు అనేవి నీకు ఆనందాన్ని ఇస్తాయి, నీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనేలా చేస్తాయి.
కానీ చెడు రోజులు అంటే బ్యాడ్ డేస్ నీకు గుర్తు చేస్తే నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాలి అని. అలాగే మంచి మనుషులు నీకు మంచి మెమరీస్ అందిస్తారు. అలాగే కొంతమంది చెడు మనుషులు, చెడు స్నేహాలు నీకు ప్రైజ్లెస్ లెసన్స్ ఇస్తాయి. జీవితంలో జరిగిందంతా ఒక రీజన్ కోసం అనేది మాత్రం గుర్తుపెట్టుకో. ఏది జరిగినా అది నీ గ్రోత్ కోసమే, నీ జర్నీ కోసమే అనేది గుర్తుపెట్టుకో. సో ఈ వాళ్ళ నుంచి కంప్లైంట్ చేయడం మానే, ఆ ప్రాసెస్ ని ట్రస్ట్ చెయ్యు. ఎందుకంటే ఏది కూడా అలా గాల్లో మేడల్లాగా అవ్వదు. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. అది చెడైనా కానివ్వండి, మంచైనా కానివ్వండి. ఇంకా చెప్పాలంటే ట్రూత్ అనేది ఒక సర్జరీ లాంటిది. అది మిమ్మల్ని బాధ పెడుతుంది కానీ ఫైనల్ గా క్యూర్ చేస్తుంది. అదే అబద్ధం అనేది పెయిన్ కిల్లర్ లాంటిది. ఇన్స్టెంట్ గా రిలీఫ్ అయితే ఇస్తుంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది లైఫ్ టైం ఉంటాయి. ట్రూత్ మే బి హార్డ్ బట్ ఇట్ సెట్స్ యూ ఫ్రీ. లై మే కంఫర్ట్ యూ బట్ ఇట్ కిల్స్ యూ స్లోలీ. ఈ కొటేషన్ నేను మొన్న రీసెంట్ గా చదివాను, మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. మీరు ఈ స్టోరీ విన్న తర్వాత మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కథ చాలా మంది లైఫ్ కి రిలేటబుల్ అవుతుంది కాబట్టి. అందుకే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. దాన్ని బట్టి నాకు తెలుస్తుంది మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అందించాలో అనేది. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.